హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదేలే. చాలా రోజులు అయిపోయింది కదా, రోజులు కాదు వీక్స్ అయిపోయింది నేను అప్లోడ్ చేసి. అసలు అయితే నాకు మా బుడ్డోడికి అస్సలు హెల్త్ బాగాలేదు. 1 వీక్ అయితే మా బుడ్డోడికి వామిటింగ్స్, ఫీవర్ అనమాట. చాలా భయం వేసింది. ఇంకా అమ్మ కూడా 1 వీక్ వచ్చి ఉందనమాట. ఇంకా అమ్మ వెళ్ళిపోయాక బుడ్డోడికి తగ్గాక నాకు ఫీవర్ వచ్చింది. వెంటనే హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఇంట్లో. సో అందుకే నేను ఇంకా వీడియోస్ అనేది అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే మెయిన్ హెల్తే కదా ఇంపార్టెంట్. నాకు కొంచెం బాగోపోయినా నేను తీగలుతాక ముందుకు వస్తా, కానీ మా చిన్నోడికి బాగోపోతే మాత్రం నేను అస్సలు పట్టించుకోను వీడియోస్. మెయిన్ నాకు వాడి హెల్తే ఇంపార్టెంట్. సో అందుకే ఇంకా అలా నా ఫేస్ చూస్తే మీకు తెలిసిపోతుంది. అసలు మార్నింగ్ నుంచి అయితే నేను లెగలేదు. కుకింగ్ ఒకటి చేసి నేను ఇంట్లో పడుకుని పోయాను అనమాట. ఇంక ఇల్లంతా చీదరగా ఉందని చెప్పి అయితే నేను మళ్ళీ ఇంకా 4ంటికి ఇంకా అలా నీరసంగా ఉన్నా వచ్చి ఇంకా అట్లాగ ఒక్కొక్క పని స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ ములక్కాయ కూర అది అయిపోయింది. ఇంకా సాయంత్రానికి ఉండదు, ఒకరికే వస్తుంది అని చెప్పి మళ్ళీ కుకింగ్ చేయాలి. బంగాళదుంప వండుదామని చూస్తున్నాను, ఫ్రై. ఇంకా మా హస్బెండ్ టీ మార్నింగ్ పాపం పెట్టి ఇచ్చారు, కానీ నాకు నీరసంగా ఉంటే నేను తాగే ఓపిక కూడా లేక నాకు వద్దని చెప్పా. అవి ఉన్నాయి, కానీ నాకేంటంటే టీ చల్లారిపోయినది మళ్ళీ వేడి చేసుకుని తాగాలంటే నాకు అస్సలు నచ్చదు. టేస్ట్ నాకు నచ్చదు అసలు. ఇంకా నేను మళ్ళీ మార్నింగ్ అంతా పడుకున్నా కదా, ఇంకొక పని చేయడానికి 4కి లేచాను. ఇంకా అప్పుడు టీ పెట్టి మా బుడ్డోడికి స్నాక్స్ రెడీ చేస్తున్నాను. ఇంకా ఓట్స్ అనేది రెడీ చేస్తున్నాను అనమాట మా బుడ్డోడికి. అదేంటంటే స్టవ్ మీద పెడితే ఊరికనే 1 మినిట్కే కదుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోయిద్ది అనమాట. ఇంక మళ్ళీ అలా వెళ్ళి కూర్చుంటే మాడిపోయిద్ది అని చెప్పి అక్కడే నుంచుని టీ అయితే తాగేస్తున్నాను. అస్సలు హెల్త్ అయితే అస్సలు బాగాలేదనమాట. ఇప్పుడైతే మళ్ళీ కుకింగ్ చేయాలి. అసలు ఇల్లు అయితే ఒక హౌస్ వైఫ్ హెల్త్ బాగోపోతే ఇల్లు ఎలా ఉంటుందంటే అసలు ఇంట్లో ఉండాలన్నా చేదర అనిపిస్తుంది అనమాట. ఇంక ఇంట్లో పిల్లలు ఉంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. నీట్గా చేసినవే వస్తువులు పగలగొడతా అటు ఇటు కదుపుతూ ఉంటారు. ఇంకా మా ఇంట్లో అసలే హెల్త్ బాగాలేదు. నేను ఒక్క పని కూడా మార్నింగ్ నుంచి అసలు చేయలేదు. అంట్లు చూసారు ఎన్ని ఉన్నాయో, అసలు కుప్పలు ఉన్నట్టు సింక్ నిండా మళ్ళీ దిమ్మ నిండా నిండిపోయినాయి అనమాట ఒక్కరోజు క్లీన్ చేయపోయేసరికి. ఇంకా అలా ఒక్కొక్కటి నిదానంగా క్లీన్ చేసుకుంటూ వస్తున్నా. నాకైతే ఒకటి అర్థం కాదు. నేను కూడా నాకు పెళ్ళి కాకముందు హస్బెండ్ మంచిగా ఉంటే చాలు, ఫ్యామిలీ అలా ఉన్నా మనకు అనవసరం, మన హస్బెండ్ మనం అర్థం చేసుకుంటే చాలా అని అనుకుంటాం. బట్ అయితే అస్సలు కాదు. హస్బెండ్ ఎంత మంచిగా ఉన్నా, ఎంత మంచోడు, మనం ఎంత బాగా చూసుకున్నా, ఫ్యామిలీ అనేది అంటే కొంచెం మనకి సపోర్టింగ్గా కొంచెం మనల్ని అర్థం చేసుకున్నట్టుగా ఉన్న వాళ్ళే అదృష్టవంతులని నాకు అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఫీలింగ్ అనిపించిందా? నాకైతే ఇలాంటి బాగున్న టైంలో ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా అది పక్కన పెట్టేస్తే, సపోర్ట్ లేని టైంలో అయితే మనకి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇలాంటి టైంలో ఎవ్వరూ లేరు. మనం అంటే ఫీవర్ వచ్చినా ఎలా వచ్చినా సరే ఉంటాము ఎలాగైనా, అందుకే మనకి తెలుస్తుంది. అదే మన న్యూ మామ్స్కి పిల్లలకి ఏదైనా బాగోపోయిందనుకో వస్తారు, కానీ పర్మనెంట్గా రారు కదా. వచ్చిన ఒక 1 వీక్ 2 వీక్స్ ఉంటారు. అదే మెట్టనింటి ఫ్యామిలీ కానీ ఎవరైనా అవ్వచ్చు, ఎవరింట్లో అయినా సరే మనల్ని అర్థం చేసుకుని మనతో పాటు తోడుగా ఉన్న వాళ్ళు ఉంటేనే ఫ్యామిలీకి ఒక మంచి లక్కీ పర్సన్స్ అవుతారని నాకైతే ఫీలింగ్ అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే. సో ఇల్లు అయితే మొత్తం చూపిస్తున్నాను అనమాట, ఎంత దరిద్రంగా ఉందో మా ఇల్లు. నాకైతే భయమేస్తుంది చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇంత చేయాలంటే ప్రాసెస్ నార్మల్గా ఉంటే ఈజీగా టఫ్ అని లాగిచ్చేవచ్చు. బట్ మనకి హెల్త్ బాగున్నప్పుడు ఇంకా పిల్లల్ని కూడా ఏం అనలేము కదా. పాపం వాడు కూడా నాకు చాలా కోఆపరేట్ చేశాడు మార్నింగ్ నుంచి. నేనైతే పడుకునే ఉన్నా, వాడిని కూడా నేను అంటే చూస్తున్నా కానీ బెడ్ నుంచి లెగలేకపోతున్నా. వాడు కూడా ఒక 2 సార్లు ఏడ్చాడు, కానీ నేను పడుకున్నానని చెప్పి పాపం ఆడే అలాగా అన్నీ పడేసుకుంటూ వాడే ఆడుకున్నాడు. ఇది ఒక ప్లస్ పాయింట్ అయింది మాకైతే మా బుడ్డోడు వల్ల. ఇంకా నేను కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే కుకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అంట్లన్నీ కూడా కుకింగ్తో పాటు అటు పక్క కుకింగ్ అయిపోతే నేనైతే అంట్లు తోమేస్తాను అనమాట. ఇంకా ఫస్ట్ కావాల్సినవన్నీ స్టవ్ మీద కోసేసుకుని దానికి ఆయిల్ పెట్టి అలా చేస్తాను. ఇంకా మా అయితే నేను స్టవ్ దగ్గరికి వచ్చానంటే చాలు, ఇంకా వాడు ఇంకా ఎక్కడికి వెళ్ళాడు అనమాట. నా నైటీ పట్టుకుని ఎత్తుకో అని చెప్పి అలా చేస్తాడు. ఇంకా వాడు నా దగ్గరే ఉంటాడు. ఇంకా అంతే కదా, పిల్లలు స్టవ్ దగ్గరికి వస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. వాళ్ళు కూడా ఏదో చెయ్యాలి, ఏదో చేసేయాలి అని చెప్పి. ఇంకా మావాడు కూడా అంతే. ఇంకా అట్లాగే నేను తాలింపు అనేది, నాకు బంగాళదుంప ఫ్రై తినాలనిపించింది ఏంటో కట్ చేసేటప్పుడు.
సో ఇంకా ములక్కాయ కూర మా హస్బెండ్కి ఉంది. మా హస్బెండ్ ఫ్రైస్ అయితే అసలు తినరనమాట. సర్లే చారులో ఏమైనా నంచుకుంటారులే అని నాకు కూడా ఫ్రై తినాలనిపిస్తుంది అని చెప్పి ఇంక అప్పుడు కోసుకుని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కోసి అయితే నేను ఫ్రైకి తాలింపు అయితే పెడుతున్నాను. ఇగో కరివేపాకు అవన్నీ, కరివేపాకు స్మెల్ అయితే చాలా బాగుంటుంది కదండి. నాకైతే చాలా ఇష్టం తాలింపులో కరివేపాకు పెట్టాలంటే. నేనైతే అసలు వాడిని ఎత్తుకునే ఓపిక లేదనమాట ఫస్ట్ నాకు. వాడేమో దిగమంటే అస్సలు దిగడు, నన్ను ఇంకా విసిగిస్తానే ఉంటాడు ఇంకా కుకింగ్ చేసిన టైంలో. ఇంకా నేనేం చేస్తానంటే స్టార్టింగ్ మొత్తం అన్నీ రెడీ చేసుకుంటా, అప్పటి వరకు నా దగ్గరే ఉంచుకుంటా. ఇంకా తర్వాత తాలింపు కావాల్సినవన్నీ కట్ చేసేసుకొని ఓకే. ఇంకా కర్రీ వాటర్ అంటే నార్మల్గా పులుసు అయితే వాటర్ పోస్తాము, ఫ్రై అయితే నార్మల్ స్టవ్ మీద పెట్టేస్తాం కదా. సో ఇంకా నేను ఫ్రై కాబట్టి అవన్నీ కావాల్సినవన్నీ పెట్టేసుకున్న తర్వాత మా ఓన్ని ఇంకా దింపేసి ఫస్ట్ టీవీ అయితే పెడతానమాట. వాడిని కూర్చోబెడతాక నాకు తెలియట్లేదు ఎట్లా అంటే కనిపిస్తుందా కనిపించట్లేదా అని చెప్పి తెలియట్లా. సో అందుకే నేను అలా చెక్ చేసుకుని అలా పెడుతున్నా. ఇంకా మా వాడు షూట్ చేస్తున్నానంటే చాలు ఇంకా అసలు ఇంకా లేని అంటే ఎలా అంటే నటించేస్తాడు అనమాట. నేనే పెద్ద సైలెంట్ అన్నట్టుగా నటిస్తాడు. చాలా అసలు అల్లరి పిల్లోడు అనమాట మా వాడైతే. అసలు 1 వీక్ అమ్మ దగ్గర ఉన్నాడనే కానీ మా వాడు లేకపోయేసరికి ఇంట్లో నాకు పిచ్చెక్కేసింది అనమాట. అమ్మ వాడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తాను, మా అమ్మనైతే ఫోన్ చేసి ఇసుకిస్తానే ఉన్నా. వీడు ఉన్నప్పుడేమో హెల్త్ బాగోకపోతే ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది. వీడు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అస్సలు నాకు వదల బుద్ధి కాదు అసలు. మా వాడిని వాడైతే మా అమ్మ దగ్గర ఉంటాడు కానీ నేనే ఉండలేను. నేను కానీ మా హస్బెండ్ కానీ వాడిని వదిలి మేము ఉండలేమన్నమాట. ఇంకా నేను అంట్లు తోముకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అవన్నీ తీసి అన్నీ ఒకేసారి తోమడం కుదరదు కదా. సో అన్నీ కొన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ ఇంకా కూర మీద ఉల్లిపాయలు అన్నీ వేసేసాను కదా. అంట్లు తోముతో పాటు నేను కుకింగ్ చేశానంటే నాకు కొంచెం త్వరగా పని అయిపోద్ది అని చెప్పి అలా చేస్తాను పని ఎక్కువ ఉన్నప్పుడు. సో ఇంకా ఇట్లా చేస్తున్నా. మీరు చెప్పండి ఫ్యామిలీలో అంటే నేను ఇందాక అని చెప్పా కదా, హస్బెండ్ ఉంటే మంచిగా ఉండి మనకి సపోర్టింగ్గా ఉంటే అదృష్టవంతుల. హస్బెండ్తో పాటు ఫ్యామిలీ మొత్తం మనల్ని అర్థం చేసుకుని మనతోనే ఉండి మనకి కష్టాలంటే డబ్బులో కష్టాలు కదా, హెల్త్ ఇష్యూలో అంటే కొంచెం మీరు ఎలా ఉన్నారు ఏంటి అని కొంచెం కనుక్కునే ఉన్న చాలు సపోర్టింగ్. అది నేను అంటున్నా ఏదో డబ్బులు ఇచ్చేయాలి మనకి ఏదో చేసేయాలని అయితే అస్సలు కాదు. నేనేమంటున్నానంటే మనకి బాగోనప్పుడు మనకి ఒకళ్ళు ఉన్నారు అనే ధైర్యం ఇవ్వాలి. హస్బెండ్ ఉంటారు ఖచ్చితంగా, కానీ ఫ్యామిలీ కూడా ఉండాలి. అలాంటి వాళ్ళు అదృష్టవంతులు. లేకపోతే హస్బెండ్ ఉంటేనే చాలు ఎవరూ అవసరం లేదు అప్పుడే లక్కీ పర్సన్స్ అని మీరు అనుకుంటారు. ఏది లక్కీ పర్సన్ అనుకుంటారు అనేది అయితే నాకు కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ అదే అనుకున్నా, హస్బెండ్ ఉంటే చాలు ఎవరూ అవసరం లేదు వాళ్ళే లక్కీ, హస్బెండ్ అర్థం చేసుకుంటే లక్కీ అని. బట్ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే హెల్త్ బాగున్న టైంలో గుర్తొస్తారు. అంటే మంచిగా ఉన్నప్పుడు చెడుగా ఉన్నప్పుడు కాదు, ప్రతి దాంట్లో షేర్ చేసుకునేదే ఒక రిలేషన్షిప్ అనేది అయితే నాకు అనిపిస్తుంది అనమాట. దీని గురించి నేను ఇంకా డీటెయిల్గా నేనైతే చెప్పలేను. బట్ మీరు చెప్పండి ఏది కరెక్టు అనేది అయితే నాకు మీరు చెప్పండి. ఇంకా మా వాడైతే ఇక్కడ కుకింగ్ చేస్తాడంట. ఇంకా వాడు అలాగే నేను ఏది చేసిన వంటగదిలో వాడు వచ్చి ఖచ్చితంగా పాల్గొంటాడు. చెప్పు చెప్పు. ఇంకా మా వాడిని ఇంకా టీవీ పెట్టేసి ఈలో వంటలు తోమేసరికి నా కర్రీ కూడా అయిపోయింది. ఇంకా అంట్లో అయితే ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట, అవి కూడా తోమేసి ఇంకా తర్వాత ఇక్కడ మాకేంటంటే మా సైడ్ విలేజ్లో 6 లోపే మొత్తం ఊడ్చేసి కలాప్ కొట్టేసి ముగ్గేసేస్తారు. అసలు మాకేంటంటే విజయవాడలో అయితే అసలు ఎప్పుడు పడితే అప్పుడు వేస్తాం అనమాట. 9కి వేస్తాము, 10కి వేస్తాము, అసలు చెప్పవసరం లేదు ఎప్పుడు వేస్తామో కూడా. బట్ ఇక్కడ ఏంటంటే ఒక టైం అనేది ఉంటుంది, అది మనమే ఫాలో అవ్వాలని అయితే లేదు. బట్ వీళ్ళందరూ ఇక్కడ ఫాలో అవుతున్నారు, మనం కొత్తగా వేస్తే బాగోదు కదా. సో నేను కూడా అలాగే 6 లోపే కంప్లీట్ చేసేస్తాను. ఇంక ఇంట్లో మొత్తం అయిపోయిందనమాట, క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేసేసాను. ఇప్పుడు చూసారు ఇల్లు ఎలా ఉందో, నాకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా ఇట్లా ఉంటేనే మనకి మొత్తం ఇంట్లో అంతా కంప్లీట్ చేసేసాక నేను బయటకు వెళ్ళి ముగ్గేసి వచ్చి మళ్ళీ షూట్ చేస్తున్నాను. ఇల్లంతా ఎలా ఉందో చూపిస్తున్నాను అనమాట. అసలు ఇలా ఉంటే నాకు ఇంట్లో ఉండాలనిపిస్తుంది. బట్ హెల్త్ మనకి కోఆపరేట్ చేయనప్పుడు మనమైతే ఏం చేసేది లేదు, ఇంకా అలా వదిలేసుకోవడమే. ఎవరేమనుకున్నా మనకు సంబంధం ఉండదు. అక్కడ చూసారా కటన్ ఎలా చింపేశారో మా వాడు. ఇలా ఉంటే మా వాడు పనులు. అంతే అండి వీడియో. బాయ్ బాయ్. డు సబ్స్క్రైబ్.